యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా థైరాయిడ్ ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంది. సో ఎక్కువగా వస్తుంది థైరాయిడ్ అని చెప్తున్నారు. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే థైరాయిడ్ రావడానికి మనం వాడే పింక్ సాల్ట్ కారణమట, నిజమేనా? థైరాయిడ్ అనేది అసలు ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఒకప్పుడు వైట్ సాల్ట్ తినకూడదు అన్నారు, మళ్ళీ ఇప్పుడు పింక్ సాల్ట్ తింటుంటే పింక్ సాల్ట్ తినొద్దు, మళ్ళీ వైట్ సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ తినండి, సో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఇది వస్తుంది థైరాయిడ్ అంటున్నారు. వాస్తవమేనా డాక్టర్ గారు? టూ అండి. అంటే యాక్చువల్లీ మనకు సాల్ట్ ఇంతకుముందు అయోడైజ్డ్ అంటే ఫార్టిఫికేషన్ ఆఫ్ సాల్ట్ది యాక్ట్ 83 to 86 ఆ టైంలో మనకు ఫుడ్ ఫార్టిఫికేషన్ యాక్ట్ అని ఒకటి గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా తీసుకొచ్చింది. సో అది ఎందుకు అంటే అయోడిన్ డెఫిషియన్సీస్ తోటి మనకు గాయిటర్స్ బాగా కామన్, థైరాయిడ్ గాయిటర్స్ అంటే అది హైపోఫంక్షనల్ థైరాయిడ్. సో దానివల్ల ఇప్పుడు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి మందబుద్ధి లాగా రావడము, లేదా వాళ్ళ రిఫ్లెక్సెస్ స్లో అవ్వడము, లేదా తరచుగా అవసరం కంటే ఎక్కువ లావ్ అయిపోవడము, లేడీస్లో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్, ఓవరీ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరిగేటివి. సో ఆ టైంలో ఏం చేసిండ్రు అంటే సాల్ట్ అనేది మనకు ఎవ్రీ హౌస్ హోల్డ్లో కంపల్సరీ, వాడు బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ అయినా, లేదా వాడు ట్రావెలర్ అయినా, ఏదైనా సాల్ట్ ఇంటేక్ ఈజ్ ఎ మస్ట్. సో అట్లా సాల్ట్ని ఎంచుకొని దాన్ని అయోడిన్ తోటి ఫార్టిఫై చేశారు. సో ఆ ఫార్టిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈ గాయిటర్ ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో, గాయిటర్ అనే ఈ హైపో థైరాయిడ్ రిలేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లము బాగా తగ్గింది. బట్ ఆఫ్ లేట్ దాని తర్వాత ఏమైంది, మనకు ఈ హైపోథైరాయిడ్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, ప్రైమరీ హైపోథైరాయిడ్ ఇట్లా ఉంటుంది. సో వాటిలలో మనకి యాక్చువల్లీ అయోడిన్ తీసుకోకూడదు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు మార్కెట్లో చూస్తే అయోడైజ్డ్ లేని సాల్ట్ మీకు లభించదు. అయోడైజ్డ్ లేని సాల్ట్ అసలుకి మార్కెట్లో అసలు రాదు కూడా. సో ఇప్పుడు ప్రజెంట్గా మనకు పింక్ సాల్ట్ ఆప్షన్ ఏంటి అంటే, పింక్ సాల్ట్ కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎ మినరల్ సాల్ట్. సో నార్మల్గా మనం సాల్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సముద్రము వాటర్ తోటి అది ఆవిరి అయిన తర్వాత చేసేది మనకు నార్మల్ మనం చూసే వైట్ సాల్ట్. బట్ ఈ రాక్ సాల్ట్ ఆర్ ఈ పింక్ సాల్ట్ ఏంటి అంటే ఎక్కువ మటుకు ఇట్ ఈస్ అండర్ గ్రౌండ్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్ మైన్స్ మనకు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని ఇయర్స్ తర్వాత మనకు ఏషియాని గుద్దుకొని తర్వాత ఏవైతే హిమాలయాస్ ఇవి ఫామ్ అయినాయో, సో సేమ్ అదే టైంలో యాక్చువల్లీ మనకు ఈ సింధ్ బేసిన్ పాకిస్తాన్ సైడు, ఇక్కడ సైడు మనకు సాల్ట్ మైన్స్ అనేటివి ఫామ్ అయినాయి. సో మీకు వరల్డ్లో పాకిస్తాన్ ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ సాల్ట్, పింక్ సాల్ట్ రిజర్వ్స్. సో ఆ పింక్ సాల్ట్లో ఏముంటాయి అంటే నాట్ ఓన్లీ అయోడిన్, అన్ని మినరల్స్, అన్ని కంటామినెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఆ పింక్ సాల్ట్ ఏంటి అంటే ఇట్స్ ఓవర్ హెల్దీ అని అడ్వర్టైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం పీపుల్ హ్యాస్ టేకెన్ అప్. బట్ యాజ్ సచ్ వైట్ సాల్ట్ ఈస్ బెటర్ కంపేర్డ్ టు పింక్ సాల్ట్. ఓకే, థైరాయిడ్ రావడానికి ఇంకా ఏం కారణాలు ఉంటాయి? మోస్ట్ కామన్గా మనకు డిక్రీజ్డ్ యాక్టివిటీ ఉంటుంది, మళ్ళీ జెనెటిక్ రిలేటెడ్ ఉంటుంది. థైరాయిడ్ ఎక్కువ మటుకు ఎక్స్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే మనకు జెనెటిక్ ఫామ్లలో ఇప్పుడు ఫీమేల్ని మనం 46XX అంటాము, మేల్ని 46XY అంటాం. సో థైరాయిడ్ వచ్చేసి మ్యాక్సిమం ఎక్స్ రిలేటెడ్ డిసీజ్. సో సింపుల్ అంటే ఈ ఫీమేల్ జెనెటిక్ ఫామ్లలో మనకు 46XX ఉండేసరికి, అందుకనే మనకు ప్రజెంటేషన్ ఆఫ్ థైరాయిడ్ పేషెంట్ పూల్ లెక్క చూసుకున్నా మనకు 100 మందిలో ఆల్మోస్ట్ 85 మెంబర్స్ ఎందుకు ఫీమేల్స్ ఉంటారు అంటే రీజన్ కూడా అదే. అండ్ ఒక ఫీమేల్కి థైరాయిడ్, హైపోథైరాయిడ్ డిసీజ్ ఉండి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళ పిల్లలకి రేపు పొద్దున డాటర్స్ ఇట్లా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా కంపేర్డ్ టు సన్స్ ఇట్స్ ఆన్ వెరీ హయ్యర్ సైడ్ ఫర్ డాటర్స్కి ఆల్మోస్ట్ 55 to 60% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మేల్స్కి అయితే నాట్ ఈవెన్ 10 to 15%. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. మళ్ళీ థర్డ్ వచ్చేసి కొన్ని
మనకు రేడియేషన్స్ తోటి కూడా థైరాయిడ్ డిపిక్టెడ్. అంటే ఎట్లా మనకు డాక్టర్ గారు? ఇప్పుడు సింపుల్ ఎక్స్‌రేస్, సీటీస్‌లో అయ్యే మ్యూటేషన్‌ని మనం స్టీరియోటాక్టిక్ మ్యూటేషన్ అంటాం. హ్మ్. సో, దానివల్ల కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. హ్మ్. మళ్ళీ మనకు ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. హ్మ్. మళ్ళీ ఇంతకుముందు యాక్టివ్‌గా ఆడుకొని సడెన్‌గా ఈ ఇయాల రేపు ఈ కరిక్యులమ్ రిలేటెడ్ దీనితోటి అవును. ఒకవేళ పిల్లలు అసలు ఫిజికల్ ఆడుకోవడానికి యాక్టివిటీస్ ప్లేసే ఉండట్లేదు. అట్లా కూడా యూ విల్ హ్యావ్ థైరాయిడ్. ఒబేసిటీ హ్మ్. విల్ ఆల్సో కాజ్ థైరాయిడ్. హ్మ్. మళ్ళీ ఎక్సెసివ్ సీ ఫుడ్ ఈటింగ్ విల్ ఆల్సో కాజ్ థైరాయిడ్. అది కూడా రిలేటెడ్‌గా ఓకే. ఎక్కువ సీ ఫుడ్ తిన్నా థైరాయిడ్ వస్తది. థైరాయిడ్ వస్తుంది. ఎక్కువ తినడం అంటే డైలీ తినడం. డైలీ తినడం. హ్మ్. సో, మనకు అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనము పెరిగే దీన్ని బట్టే ఉంటాయి. హ్మ్. సో, జనరల్లీ మనం కోస్టల్ ఏరియాస్ చూస్తే హ్మ్. మీకు ఏ డిష్ చూసినా మీకు కోకోనట్ లేనిది డిష్ ఉండదు. హ్మ్. సో, సేమ్ థింగ్ ఇప్పుడు వాళ్ళ మీట్ సోర్స్, ప్రైమరీ మీట్ సోర్స్ వచ్చి కూడా సీ ఫుడే ఉంటది. అవును. సో, వాళ్ళల్లో మనకు ఆ ఫిష్‌లో మీకు మెర్క్యూరీ కంటెంట్ యాక్చువల్లీ సీ ఫిష్‌లో ఎక్కువ. అవును. సో, ఆ సీ ఫిష్ ఎక్కువ తినడం వల్ల మీకు క్యాన్సర్స్ ఎక్కువొస్తాయి. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్కువొస్తాయి. హ్మ్. అంటే అన్ని సీ ఫుడ్‌లో మెర్క్యూరీ ఉంటదా? ఓన్లీ హ్మ్. ఫిష్‌లోనే ఉంటుందా? అంటే మనం తినేది ఎక్కువ మాక్సిమం ఫిష్. ఫిష్ కన్జంప్షనే గదండీ. ఇప్పుడు ఇప్పుడు మిగతా ప్రతి దాంట్లో ఉంటది. మెర్క్యూరీ అనేది హెవీ మెటల్. అవును. సో, వన్స్ కొంచెం ఈ ఇప్పుడు ఆయిల్ డంపింగు, హ్మ్. ఇప్పుడు మనకు వీట్లల్లో మనకు హ్మ్. షిప్ ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము, హ్మ్. వీటితోటి మనకు మెర్క్యూరీ పాయిజన్స్ ఇవి స్టార్ట్ అయితాయి. హ్మ్. సో, దాంతోటి ఆ మెర్క్యూరీ ఎక్కువ ఉండే ఫిష్ మనం తింటే తింటే ఇప్పుడు మనకొస్తది. ఇప్పుడు బాగా కామన్‌గా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్‌కి పోతే హ్మ్. చీపెస్ట్ సోర్స్ ఆఫ్ మీట్ మనకు ఈ బాసా ఫిల్లెట్ అని ఉంటది. హ్మ్. బాసా ఫిల్లెట్ ఫ్రోజన్ ఫిష్‌ది ఫిల్లెట్ అని ఉంటది. అవును. సో, ఈ జిమ్ చేసేవాళ్ళు లేకపోతే ఈ వెయిట్ లాస్ గురించి ట్రై చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆ ఫిల్లెట్ తీసుకొచ్చుకొని హ్మ్. దాన్ని గ్రిల్ చేసుకోవడము ఇది. సో, యాక్చువల్లీ బాసా ఫార్మింగు మీకు మొత్తము మనకు ఇండోనేషియా, మలేషియా అక్కడ సైడ్ పోతే మీకు బాసా ఫార్మింగు తెలుస్తది. హ్మ్. ఆ బాసా ఫిష్ పెరిగేది డ్రైన్‌ల. హ్మ్. ఇండోనేషియా అండ్ మలేషియా ఆ ఏరియాలలో డ్రైన్ వాటర్‌లో పెంచుతారు. హ్మ్. సో, ఆ డ్రైన్ వాటర్ ఇప్పుడు మనం ఏదైతే తింటామో, దాంట్లో ఒకవేళ మెర్క్యూరీ కంటెంట్ ఉండి అది ఎక్స్‌క్రీట్ అయిపోతే, హ్మ్. మన ఎక్స్‌క్రీటానే తిని పెరుగుతది. సో, హ్మ్. దాంట్లో హైయెస్ట్ మీకు మెర్క్యూరీ కంటెంట్ ఉంటది. సో, బాసా అనేది ఒక ఫిషా? బాసా అనేది ఫిష్ టైపు. హ్మ్. మీకు నార్మల్ మనము మాక్సిమమ్ రెస్టారెంట్స్‌లల్ల వీటిలల్ల పోతే హ్మ్. మనకు మరెల్ అని చెప్పి ఆ! పెడతా ఉంటారు కదా! సో, బాసా, మరెల్ 2 కుక్ చేసి మీకు ముందు పెడితే ఆహ్, రెగ్యులర్‌గా తినేవాళ్ళు చెప్పగలుగుతారు గానీ, ఒక న్యూ డిఫరెన్స్ కమర్ ఆర్ న్యూ పర్సన్ వాళ్ళు డిఫరెన్స్ కూడా చెప్పలేరు. బాసాకి సేమ్ ఉంటది హ్మ్. టెక్స్చర్ ఇది కూడా. అయితే కుక్ చేసినప్పుడు ఈ మెర్క్యూరీ పోదు. పోదండి. హ్మ్. మెటల్ గదండీ. హ్మ్. మెర్క్యూరీ మెటల్ కాబట్టి పోదు. ఓకే. అయితే డాక్టర్ గారు థైరాయిడ్ వచ్చే ముందు లక్షణాలు తెలుస్తాయా? అంతే అండి. ఇప్పుడు ఫీమేల్స్‌లో అయితే మనకు ఈ నెలసరి కరెక్ట్‌గా రాకపోవడము. మేల్స్‌లో అయితే మనకు ఎక్కువ కామన్‌గా వెయిట్ గెయిన్ హ్మ్. చూడడము. అండ్ మనకు ఈ హెయిర్ లాస్ అవ్వడము, లేదా మనకు ఈ ఆఫ్ లేట్ కాన్‌స్టిపేషన్ లాగా హ్మ్. రావడము. అండ్ ఈజీ ఫెటిగబిలిటీ అంటే మనం కొంచెం ఇంతకుముందు చేసిన యాక్టివిటీస్ ఆర్ ఇంతకుముందు మనము ఒక 2 ఫ్లోర్స్ మెట్లు ఎక్కితే మనకు ఆయాసము రాకపోయేది. బట్ థైరాయిడ్ స్టార్ట్ అయితే ఆ 2 ఫ్లోర్స్ మెట్లెక్కినా గానీ మనకు బాగా ఆయాసం రావడము, లేదా మనకు ఈ స్కిన్ డ్రైనెస్ ఇది హ్మ్. గూడా థైరాయిడ్ తోటొస్తుంది. మార్నింగ్ లేచినప్పుడు మొహము చాలా వాసినట్టు అనిపియడం, ఫేషియల్ హ్మ్. పఫీనెస్ అంటాం. హ్మ్. అది థైరాయిడ్ వల్ల వస్తుంది. అండ్ ఓవరాల్ లేజినెస్ హ్మ్. ఆర్ మనకి ఏ వర్క్ చేయబుద్ధి గాకపోవడము. అండ్ ఎర్లీ మార్నింగు మనకు ఎంతసేపు పడుకున్నా గానీ మనకు ఆ ఫ్రెష్ స్లీప్ లేకపోవడము అన్నది బాగా కామన్‌గా చూసే హ్మ్. ఇది. యెస్. సో, థైరాయిడ్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? దాంట్లో టైప్స్ ఉంటాయి మేడం థైరాయిడ్‌లో. మనకు ఫస్ట్ హైపో. హైపోథైరాయిడ్ అని ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ హైపర్ థైరాయిడ్ అని ఉంటది. హ్మ్. సో, హైపోథైరాయిడ్‌లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. హ్మ్. హైపోథైరాయిడ్‌లో ప్రైమరీ హైపోథైరాయిడ్, సెకండరీ హైపోథైరాయిడ్, హషిమోటోస్, ఆటో ఇమ్యూన్ ఇట్లా టైప్స్ ఉంటాయి. సో, అండ్ హైపర్ థైరాయిడ్‌లో కూడా టైప్స్ ఉంటాయి. సో,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి థైరాయిడ్ సడన్‌గా వెయిట్ గెయిన్ వల్ల వస్తుంది. ఫర్ పీసీఓడీ రిలేటెడ్ థైరాయిడ్స్ ఉంటాయి. వాళ్ళు జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటి అంటే కొన్ని సర్టెన్ అమౌంట్ ఆఫ్ మందులు వాడడం వల్ల వస్తాయి. బాగా కామన్‌గా మనం హార్ట్ ఫెయిల్యూర్‌కి లేకపోతే హార్ట్ అటాక్ తర్వాత ఇచ్చే ఆల్డాక్టోన్ వీటితోటి కూడా వచ్చేది హైపోథైరాయిడ్ వస్తుంది. సో, వాళ్ళకి ఆ డ్రగ్ తీసేసి వేరే డ్రగ్ పెడితే ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది. ఓకే. అట్లా మనకు ప్రైమరీ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండే కొంచెం హైపో ఫంక్షనల్. అంటే ఇంతకుముందు అది ఎంతనైతే వర్క్ చేయాలో దాని ఫుల్ పొటెన్షియల్‌కి అది వర్క్ చేయలేకపోవడంని ప్రైమరీ అంటాం. సో, సెకండరీ హైపోథైరాయిడ్ అంటే మనకు ఈ థైరాయిడ్ పని చేయాలి అంటే మనకు బ్రెయిన్‌లో ఉండే హైపోథాలమస్ దాన్ని స్టిమ్యులేట్ చేయాలి థైరాయిడ్ గ్లాండ్. సో, అక్కడ డిఫెక్ట్ ఉండేదాన్ని సెకండరీ హైపోథైరాయిడ్ అంటాం. సో, అలాగే మనకు హషిమోటోస్, ఆటోఇమ్యూన్. ఈ హషిమోటోస్, ఆటోఇమ్యూన్ బాగా కామన్‌గా మనం చూసే వెరైటీ. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద థైరాయిడ్స్ ఈ 2 వెరైటీసే ఉంటాయి. ఇవేంటంటే స్ట్రాంగ్ జెనెటిక్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ వాపులాగా స్టార్ట్ అయ్యి మన ఇమ్యూనిటీయే థైరాయిడ్ గ్లాండ్‌ని చంపేయడం వల్ల వచ్చే థైరాయిడ్. సో, సో, థైరాయిడ్ ఎప్పటికీ ఉంటుందా అంటే కొన్ని వాటిలలో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాజ్ బట్టి కొన్ని వెళ్ళిపోతాయి కూడా. ఓకే. సో, థైరాయిడ్ తెలుసుకోక దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏం జరుగుతది? ఏం డ్యామేజ్ అవుతది శరీరంలో? థైరాయిడ్ జనరల్లీ మనకు థైరాయిడ్ లో నుంచి ఉత్పత్తి అయ్యే లవణాంశము అదేం చేస్తుందంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఎవ్రీ సెల్ పర్ డే ఎంత పనిచేస్తుంది అన్నది మన థైరాయిడ్ చెప్తుంది. సో, ఏ మేరకు పనిచేస్తుంది అన్నది. సో, అది వచ్చేసి మీకు ఎప్పుడు కూడా మనకు బిఎంఆర్ మెయింటైన్ చేయడము ఇది థైరాయిడ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ ఉంది. హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు ఏమవుతది బిఎంఆర్ మనకు అవసరం కంటే తక్కువ ఉండడం. సో, మనకు వచ్చే సిమ్టమ్స్ కూడా దాని రిలేటెడ్ ఉంటాయి. సో, బిఎంఆర్ తక్కువ అవ్వడం వల్ల మనం వెయిట్ గెయిన్ లేదా తొందరగా ఏజ్ అయిపోవడము లేదా మనకు థర్డ్ స్పేస్ లాస్ అంటాం. థర్డ్ స్పేస్ లాస్ అంటే ఇప్పుడు ఎక్కడెక్కడనైతే మన బాడీలో కొన్ని స్పేసెస్ వేకెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండె పైన ఉన్న పొర పెరికార్డియం అంటాం. సో, అందులో లిక్విడ్ ఉంటుంది. సో, అది ఎందుకు నార్మల్‌గా కావాల్సింది మనకు ఈ హార్ట్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ తగ్గియడానికి ఆ లిక్విడ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. సో, థైరాయిడ్ తక్కువ పనిచేసే రకము హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు అది కంట్రోల్‌లో లేకుంటే మనకు ఆ గుండె పొరలలో కూడా వాటర్ వచ్చేసి పెరికార్డియల్ ఎఫ్యూజన్ అని వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో కొన్నిసార్లు డెత్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాగే మనకు ఊపిరితిత్తులలో మనకు ప్లూరల్ ఎఫ్యూజన్ ఊపిరితిత్తు పైన పొరలలో కూడా నీళ్ళు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్‌లో వచ్చే బ్రెయిన్ స్మాగ్ అంటాం. బ్రెయిన్ వచ్చేలో మనకు ఫంక్షనింగ్ తక్కువైపోయే ఛాన్స్ ఉంటది. మళ్ళీ ఈ మనకు ఓవరాల్ బాడీ వెయిట్ పెరిగిపోవడము అండ్ ఇప్పుడు ఈ జనరల్ ఫీమేల్స్ వీళ్ళు ఉంటే వాళ్ళకి సైకిల్స్ కరెక్ట్‌గా రాకపోవడము బాగా కామన్‌గా మనము మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మిస్డ్ అబార్షన్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్‌లో మనం చూసే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మిస్డ్ అబార్షన్ గానీ, కామన్ కాజ్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ గానీ థైరాయిడ్ రిలేటెడే ఉంటాయి. ఓకే. డాక్టర్ గారు ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది అంటే ఇక్కడ గొంతు దగ్గర ఏమైనా లావుగా అట్లా ఏమైనా కనిపిస్తదా? ఉంటుందండి. కొంతమందికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకు ఉండేది గొంతులోనే ఉంటది. అది 2 పార్ట్స్‌గా ఉండి అంటే 2 లోబ్స్ ఉంటాయి థైరాయిడ్‌కి. మధ్యలో మనకు కనెక్టింగ్ వచ్చేసి దాన్ని ఇస్థమస్ అంటాం. దాంతోటి 2 కనెక్షన్ ఉంటది. సో, కొంతమందికి ఇప్పుడు థైరాయిడ్ ఇంతకుముందు చెప్పినట్టు గాయిటర్ అంటే ఏంది అంటే థైరాయిడ్ గొంతులో వాపు రావడంని గాయిటర్ అంటాం. సో, అలాగే ఇప్పుడు మల్టీనాడ్యులర్ గాయిటర్ అని ఉంటుంది. లేదా థైరాయిడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అవి మనకు థైరాయిడ్ గ్లాండ్ సైజ్‌ని పెంచుతాయి కాబట్టి మనకు కనిపిస్తుంటది. అట్లా కాకుండా కొన్ని సార్లు మనకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా గొంతు దగ్గర వాపు లేకున్నా ఉండొచ్చు. కంపల్సరీ వాపు ఉండాలి అని లేదు. బ్లడ్ టెస్ట్ సరిపోతుందా? స్కాన్ కూడా చేయించుకోవాలా? జనరల్ బ్లడ్‌లో మనకు స్క్రీనింగ్ అంటామండి. బ్లడ్ టెస్ట్‌లో ప్లెయిన్ టీఎస్‌హెచ్ వచ్చేసి స్క్రీనింగ్‌కి వాడతాము. సో, ఒకవేళ టీఎస్‌హెచ్‌లో ఐడియల్ నార్మల్సీ కాకుండా టీఎస్‌హెచ్ ఎక్కువ ఉండడం గానీ, తక్కువ ఉండడం ఉంటే జనరల్ మనం వాడేది థైరాయిడ్ ప్రొఫైల్ విత్ FT3, FT4 అని ఉంటుంది. ఫ్రీ T3, ఫ్రీ T4. సో, ఆ టెస్ట్ వాడతాం. సో, దాంతో మనకు థైరాయిడ్ గ్రూప్ ఏంటి అని తెలుస్తది. అంటే ఇది హైపో ఫంక్షనలా, హైపర్ ఫంక్షనలా అన్నది తెలుస్తది.
అండ్ ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో ఈ రెండిట్లో కూడా టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్ డయాగ్నోజ్ చేయడానికి మళ్ళీ వేరే టెస్ట్లు ఉంటాయి. లైక్ యాంటీ టీపీఓ యాంటీబాడీ అని ఉంటుంది. లేదా కొంతమందికి ఎవరికైతే మీరు ఇంతకుముందు అడిగినట్టు గడ్డలు, థైరాయిడ్ గడ్డలు ఇట్లా ఉంటే ఆ గడ్డలది మనము అల్ట్రాసౌండ్ ఒకటి చేసి దాన్ని ఈ ఎఫ్ఎన్ఏసి అడుగుతాం అన్నట్టు, బయాప్సీ ఇట్లా అడుగుతాం. అట్లా కాకుండా మనకి కొన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్స్కి మనకు సిస్టమీబీ స్కాన్ అని ఒక థైరాయిడ్ స్కాన్ చేస్తాం. లేదు మనకు ఎంఎన్జి మల్టీనాడ్యులర్ గాయిటర్, లేకపోతే ఈ థైరాయిడ్లలో మనకు కొన్ని అగ్రెసివ్ కార్సినోమాస్ ఇట్లా ఉంటే వాళ్ళకి సిటీ నెక్ కాంట్రాస్ట్ నెక్ ఇట్లా అడుగుతాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. బేసిక్ స్క్రీనింగ్ వచ్చేసి విత్ టీఎస్హెచ్. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ వచ్చిందంటే ఖచ్చితంగా కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోకూడదు, ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అంటారు. సో అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? మనకు క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటామండి. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటే మనకు ఈ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, లెట్యూస్, బ్రోకలీ. సో వీటిలలో ఏంటి అంటే మనకు అయోడిన్ కంటెంట్ మోతాదుకు మించి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఈ షుగర్స్ అంటాం, సో వైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ షుగర్ కానీ, మైదా కానీ, ఐస్ క్రీమ్ కానీ, మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. సో అది అవాయిడ్ చేయమనేది అది థైరాయిడ్కి ఎఫెక్ట్ ఉంటుందని కాదు, బట్ థైరాయిడ్ పేషెంట్కి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి హై షుగర్స్ తింటే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతారని చెప్తాము. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ జనరల్ ఎందుకు వద్దని చెప్తాము అంటే మనకు అయోడిన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము ఎవరికైనా. సో ఇప్పుడు మన వైఫ్కి మనం ఒక 10 lakhs పెట్టి నేను మంచి జిమ్ కట్టిస్తాను, లేదా 10 lakhs పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకోమంటే మ్యాక్సిమం 90% డైమండ్ నెక్లెసే కావాలి అంటారు. అది ఎందుకు అంటే ఎఫినిటీ. ఫీమేల్స్కి ఇప్పుడు ఈ అలంకార దుస్తులు ఇవి ఎట్లా ఎఫినిటీయో థైరాయిడ్కి కూడా మీకు ఏంటి అంటే ఆ ప్రపంచంలో దానికి కావాల్సింది అయోడిన్. సో అయోడిన్ ఉంటే మిగతా దేన్ని కూడా యాక్సెప్ట్ చేయదు, ఫస్ట్ అయోడిన్. సో మనం ఏదైతే ట్యాబ్లెట్ కూడా ఇస్తామో ఆ ట్యాబ్లెట్ ఫంక్షన్ కూడా హై అయోడిన్ కంటెంట్ ఫుడ్స్ తింటే అప్పుడు అది తగ్గిపోతుంది. సో అందుకని థైరాయిడ్కి పేషెంట్కి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ మటుకు వద్దని చెప్తాం. ఓకే. థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు మార్నింగే వేసుకోవాలని చెప్తారు, ఎందుకు? ఎంటీ స్టమకే వేసుకోవాలి మనం. థైరాయిడ్ అని కాదు, మ్యాక్సిమం హార్మోనల్ పిల్స్ ఏవైతే ఉంటాయో అవి మార్నింగే వేసుకోమని చెప్తాము. ఎందుకంటే ఎంటీ స్టమక్ మీద అబ్జార్ప్షన్ అనేది హయ్యెస్ట్ ఉంటుంది. అండ్ ఇది సెకండ్లీ మనకు డైలీ ఇప్పుడు బిఎంఆర్ మెయింటైన్ చేసే డ్రగ్ కాబట్టి, అంటే ఆ ప్రాబ్లమ్కి మనం వాడుతున్న డ్రగ్ కాబట్టి అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే దాని యాక్షన్ అనేది త్రూ అవుట్ ద డే ఉంటుంది. తిన్న తర్వాత పోస్ట్ మీల్ తీసుకుంటే ఏమవుతుందంటే పోస్ట్ మీల్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 mg డ్రగ్ తీసుకున్నాం. ఆ 100 mgలో 100కి 100 అబ్జార్బ్ అవుతుంది అని గ్యారంటీ ఉండదు. ఆ 100లో కొన్నిసార్లు మనకు 70 అబ్జార్బ్ అవుతుండొచ్చు, కొన్ని రోజులు 80 అబ్జార్బ్ అవుతుండొచ్చు. బట్ ఎంటీ స్టమక్ తీసుకుంటే మోస్ట్ ఆఫెన్ ఆర్ నాట్ 100కి 100 అబ్జార్బ్ అవుతుంది అని మనం తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఏం తినకుండా తాగకుండా కూడా ఉండాలి. ఎన్బిఎం అంటాము, నిల్ బై మౌత్. ఆ ట్యాబ్లెట్ తీసుకొని అది కూడా మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయకుండా ఆ ట్యాబ్లెట్ తీసుకొని వెంటనే మనము డైలీ స్టార్ట్ చేసినట్టు టీయో కాఫీయో తాగితే దీనివల్ల దీని అబ్జార్ప్షన్ అనేది డిలేడ్ అవుతుంది. అండ్ ఈ డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది కొంచెము దాని ఎఫెక్ట్స్ చేంజ్ అవుతాయి. సో ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇట్ ఇస్ నాట్ అబ్జార్ప్షన్ రిలేటెడ్ అన్నట్టే కాకుండా పేషెంట్ రిక్వైర్మెంట్, డ్రగ్ రిక్వైర్మెంట్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 పెట్టాము, నెక్స్ట్ రిపోర్ట్లో ఒకవేళ పెరిగింది థైరాయిడ్ ఆర్ తగ్గింది, సో అప్పుడు ఎంత అడ్జస్ట్ చేయాలి అన్న మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ విధంగా ట్యాబ్లెట్ తీసుకుంటే బాగా మనకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. ట్యాబ్లెట్ పరగడుపున తీసుకోవాలి, 15 minutes వెయిట్ చేయాలి థైరాయిడ్ టాబ్లెట్కి. 30 to 40 minutes ఏం తినకుండా తాగకుండా ఉండాలి. అలా అయితే టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. చాలామంది కూడా ఒకసారి టాబ్లెట్ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకున్నారు అంటే ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అసలు ఎన్నాళ్ళకి ఒకసారి ఫాలోఅప్ అనేది అవసరం? జనరల్ అదే కదండి, మనకు ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చే వరకు మనం రియలైజ్ కాము. అట్లాగే థైరాయిడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇది అన్ని సైలెంట్ కిల్లర్స్. థైరాయిడ్ కానీ, మీకు డయాబెటీస్ కానీ, లేకపోతే ఈ హైపర్ టెన్షన్ కానీ రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. సో జనరల్లీ థైరాయిడ్ పేషెంట్స్కి మానిటరింగ్ పెట్టేది మనము
ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి ట్రై యాన్యువల్ పెడతాం. అంటే ఇయర్లీ 3 టైమ్స్ ఫస్ట్ 2 ఇయర్స్. దాని తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్ నుంచి ఈ 2 ఇయర్స్‌లో ఒకవేళ రెగ్యులర్ కంట్రోల్ ఉంది అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అండ్ రెగ్యులర్‌గా వెయిట్ గెయిన్ ఇది పెద్దగా ఏం లేదు. టాబ్లెట్ కరెక్ట్‌గా తీసుకుంటున్నాడు. వేరే అదర్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు థైరాయిడ్ తోటి వచ్చే మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ గానీ, లేకపోతే హెయిర్ లాస్ గానీ ఇవేం లేవు అంటే థర్డ్ ఇయర్ నుంచి బై యాన్యువల్ పెట్టేస్తాం. అంటే ఇయర్లీ 2 టైమ్స్ అది సరిపోతది. దట్ విల్ కంటిన్యూ త్రూఅవుట్ ద లైఫ్. దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఆ బై యాన్యువల్ పెట్టిన తర్వాత సడన్‌గా ఈ మంత్ వెయిట్ గెయిన్ అయినట్టు అనిపించింది. ఆర్ ఈ మంత్ ఏమన్నా ఇంతకు ముందు కంటే ఆయాసము లాగా అనిపియడము, అంటే థైరాయిడ్ తాలూకు చేంజెస్ అనేటివి రావడం ఇట్లా వస్తే గనక అప్పుడు SOS టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. డాక్టర్ గారు అసలు థైరాయిడ్ రాకూడదంటే? అదే అండి, థైరాయిడ్ ఇప్పుడు చెప్పిన రాకూడదు జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఏంటి అంటే మనకు ఈ వెయిట్ మానిటరింగ్ అండ్ కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ లాగా పెట్టుకుంటే థైరాయిడ్ అంటే రాకపోవడము ఇది చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్స్ తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఏదైనా కొంచెం తేడా అనిపిస్తుంది, ఎప్పుడు లేని అలసట ఉంది, గొంతు దగ్గర వాసినట్లుగా ఉంది, లేదా అది లేకపోయినా వాళ్ళు వెయిట్ బాగా పెరిగిపోతున్నారు తగ్గిపోతున్నారన్న, స్కిన్ డ్రైగా ఉన్నా, వెయిట్ పెరగడం తగ్గడము అంటే ఆ స్కేల్ కూడా ఉంటుంది మేడం. అంటే బాగా కామన్గా మనం వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అని ఎప్పుడు అంటామంటే ఇన్ స్పాన్ ఆఫ్ 6 months +or- 8 kgs. 8 kgs పెరిగితే దాన్ని వెయిట్ గెయిన్ అంటాం. 8 kgs తగ్గితే వెయిట్ లాస్ అంటాం. అంటే నేను చెప్పిన ఈ నెంబర్ ఏంటంటే ఇట్ నీడ్స్ టు బి ప్రోబ్డ్. ఈ వెయిట్ లాస్ నార్మల్ కాదు, ఈ వెయిట్ గెయిన్ నార్మల్ కాదు, ఇది కంపల్సరీ మనము ఇవాల్యుయేట్ చేసుకోవాలి అన్న వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 200-150 grams పెరిగితే దానికి ఏం అవసరం లేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. డాక్టర్ ఎన్నాళ్ళకి ఫాలోఅప్కి రమ్మంటే ఎన్నాళ్ళకి వెళ్ళాల్సిందే, వాళ్ళు తర్వాత డోస్ అడ్జస్ట్ చేయడమా అసలు తెలుస్తుంది అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్స్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.